గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు. ఈ యొక్క సమయమందు దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క సమయమందు మనము గత కొద్ది కాలంగా బైబిల్లో ఉంటున్న కఠిన అంశాల మీద కొన్ని ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో ఆ విషయాలు అర్థం చేసుకుంటకు చాలామందికి సులువుగా లేనందున అర్థం చేసుకునేదానికి ఎలాగ అర్థం చేసుకోవాలో వాటి గురించి మనం విశ్లేషిస్తూ ఉన్నాము. దానిలోని భాగంగా 7వ ప్రశ్నగా ఈరోజు మనం చదువుకుందాం. 7వ ప్రశ్న మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 6, 7, 8 వచనాల మీద ఈ క్వశ్చన్ అనేది అన్యులైన సహోదరులు అడగడం జరిగింది. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కోణం మొదలుకొని ఆ కోణం వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరంగా ఉండను నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించు రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవలను. వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే దీనికి, నిన్ను ఎవరు గుడికి రమ్మని పిలిచినా సరే అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, స్నేహితుడు కానీ, భార్య కానీ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని కూడా ఇప్పుడు కూడా అంటారా? ఎట్లా ఉందంటే ప్రశ్న, ఈ ప్రశ్న ఏంటంటే బైబిల్లో 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఇట్లాగా మీ దేవుడు ఇలాగ చెప్పాడు కదా, నిన్నెవరన్నా గుడికి పిలిచినా నీ సొంత కుటుంబస్తులు కానీ, చుట్టాలు కానీ, లేకపోతే బయట వాళ్ళు కానీ ఎవరు పిలిచినా వాళ్ళని కనుకరించకుండా కొట్టి చంపమని చెప్తా ఉండో, ఇదే కదా మీ దేవుడు నేర్పించేది. వాస్తవానికి వాళ్ళు ఈ పుస్తకాన్ని రిలేటెడ్ చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రశ్న అనేది ఈ దేవుడు ఇప్పుడు కూడా ఇది చేయమని చెప్తా ఉన్నాడు అనేసి చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని చెప్తా ఉన్నారు. ఏంటంటే మీ దేవుడు గుడికి రమ్మని ఎవరిని పిలిచినా కొట్టి చంపమంటుండో, ఇదేనా మీ దేవుడు చెప్పింది అనేసి ప్రశ్నిస్తూ ఉండరు. ఇది ఎలాంటి ప్రశ్న అంటే ఎప్పుడో 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో ఉన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానము ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులకి సమాధానం వెతికి చెప్పినట్టుగా ఉంటుంది. ఇది అర్థమవుతుందని నేను చెప్పేది. ఎట్లా అంటే ఏ కాలానికి సంబంధించిందో ఆ కాలానికి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ప్రశ్న ఇది. దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఆ ప్రశ్న తీసుకొని వచ్చి ఈ రోజున ఈ పరిస్థితులకి దాన్ని అనుసరించి ఇలాగ చెప్తున్నానని బైబిల్ను వక్రీకరించే యొక్క పరిస్థితులు, ఆ విధంగా మా భావజాలాలు కలిగి ఉన్న వ్యక్తులు ఇట్లాగా బైబిల్ గురించి తెలియని వాళ్ళకి, మాకు బైబిల్ అంతా చదివాము, మేము చదివే ఇటువంటి ప్రశ్నలు అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాం, బైబిల్లో ఉంటున్న ఇంత దారుణమైన విషయాలు మీకు తెలియజేస్తున్నామని వాళ్ళే అమాయకంగా లేకపోతే అజ్ఞానంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే వాస్తవానికి పాత నిబంధన గురించి మనకు అర్థం కావాలా. ఎందుకు అర్థం కావాలంటే పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే ఇది సమస్తంగా ఉండే క్రిస్టియానికి సంబంధం లేదు. పాత నిబంధన అనుసరించేది ఈ వరల్డ్లో ఉంటున్న క్రిస్టియానికి సంబంధం లేదు. నేను బాగా చెప్తున్నాను, మళ్ళీ చూడండి. పాత నిబంధన అనుసరించేది, పాత నిబంధన ప్రకారం చేసేది క్రిస్టియానిటీకి సంబంధం లేదు. మొట్టమొదటిది. రెండవది, పాత నిబంధన అనేది ఇజ్రాయెల్ దేశంలోని ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే చెందుతుంది. వాళ్ళు మాత్రమే దీన్ని అనుసరించే ప్రజలు ఒకప్పుడు. అంటే ఈ పాత నిబంధన అనేది దేవుడు మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళకే మొదట, వాళ్ళకే లాస్ట్. ఇది
పక్క దేశస్తులకి, పక్క దేశంలో ఉన్న క్రైస్తవులకి ఇది వర్తించదు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి కాలానికి ఇది ముగింపు. యేసుక్రీస్తు వారి కాలం ఎప్పుడైతే ఉండిందో ఆయనతోనే పాత నిబంధన కాలము ముగింపు. అంటే మొదటి శతాబ్దంలో AD 33 ఉంది కదా, దానికి ముందు ఈ యొక్క పాత నిబంధన అనుసరించడం జరిగింది, కానీ దాని తర్వాత పాత నిబంధన అనుసరించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. రెండవదిగా తెలుసుకున్నట్లయితే, ఇంకా మూడవదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఉంటున్న విషయాలు క్రైస్తవులకు ఆపాదించి ఎవరైతే చెప్తున్నారో వెంటనే మీరు ప్రశ్నించండి. ఈ పాత నిబంధన అనేది మనకు సంబంధించింది కాదు, అది పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించింది, వాళ్ళ ఆచారాలకి అనుగుణంగా ఉండింది, కాబట్టి ఇది మనం అనుసరించేది కాదు అని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మీరు ఇతరులకు కూడా తెలియజేయండి. అయితే వాళ్ళ ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు మనుషులందరినీ సృష్టించాడు కదా, అందరినీ సృష్టించినప్పుడు వీళ్ళని మాత్రమే గుడికి పిలిచిన వాళ్ళని ఎందుకు చంపమని చెప్తా ఉండు? ఒక మాట అర్థం చేసుకోండి. భూమి మీద దేవుడు అనే ఆయన విగ్రహంలో ఉంటాడని నీకెవరు చెప్పారు? భూమి మీద దేవుడు అనే ఆయన విగ్రహంలో ఉంటాడని నీకెవరు చెప్పారు? ఆధారం ఉందా? ఏదన్నా ఆధారం ఉందా? ఏ మతాలన్నా చెప్పాయా విగ్రహంలో ఉంటాడని? ఏ ఆధారం లేదు. మనిషి ఏం చేశాడంటే, తను ఏటికైతే భయపడతాడో వాటి రూపంలో దేవుణ్ణి చేసుకున్నాడు. ఏ జంతువులకైతే భయపడతాడో వాటి రూపంలో దేవుణ్ణి చేసుకున్నారు. ఆకాశంలో ఉండే వాటి రూపంలో దేవుణ్ణి చేసుకున్నాడు. అంటే తనకి ఏమైతే నచ్చుతుందో ఆ రూపంలో దేవుణ్ణి చేసుకొని, ఆ దేవుడు ఇది మన దేవుడు అనేసి ఆ ప్రజల్ని మోటివేట్ చేసి తెలియని ప్రజల్ని అక్కడికి తీసుకెళ్ళి మొక్కడం జరిగింది. ఇది బయట ప్రపంచంలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, ఒక కుటుంబం ఉంది, బయట ఎవ్వరూ లేరు. ఒక కుటుంబం ఉంది, బయట ఎవ్వరూ లేరు. దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే, మీకు నేను దేవుణ్ణి, నా రూపాన్ని మీరు చేసుకోవద్దు, నేను ఇక్కడ ఇట్లాగా విగ్రహాల రూపంలో దేని రూపంలో నేను ఉండను అని చెప్పినప్పుడు, ఆ విషయాలు మీకు నలుగురికి మాత్రమే, అంటే కుటుంబంలో ఒక నలుగురు ఉంటే నలుగురికి మాత్రమే తెలిసింది. తెలిసిన తర్వాత ఈ ఫ్యామిలీ పెద్దగా అయ్యి పిల్లల్లో వచ్చిన తర్వాత, ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ పిల్లలు ఏం చేశారంటే, అంటే వీళ్ళకి ఆలోచన విగ్రహాలు చేసుకొని, మనకు దేవుడు కనపడట్లేదు కదా, దేవుడిని విగ్రహంలో పెడతామని పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, ఇది తప్పునైనా, మనకు దేవుడు ఆల్రెడీ చెప్పాడు, విగ్రహంలో ఉండడు దేవుడు, ఇలా చేస్తే పాపము, దేవుడు కోపం వస్తుంది అని చెప్పాడు. అయితే ఆ పిల్లలు ఏం చేశారంటే, లేదు మీ మాట మేము వినము, మా ఇష్ట ప్రకారం మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఈ దేవుడు కానీ ఏం ఆలోచన చేస్తాడు? ఆల్రెడీ చెప్పాడు, అయినప్పటికీ కొంత కాలక్రమేణా వీళ్ళు రావడం వల్ల, ఈ పిల్లలు రావడం వల్ల వాళ్ళకి ఏమైతే నచ్చిందో అది చేశారో, ఇది ఏమైందంటే దేవుని విషయంలో వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చింది. దేవుని విషయంలో అసలు దేవుడు విషయంలో మార్గం మార్చితే తప్ప ఏమన్నా నష్టమేమన్నా ఉంటుందా? ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు గురించి మనకు తెలియకపోతే మనిషి ఎందుకు జీవిస్తుండో, ఎలా జీవించాలనేది ఎవరికి తెలియదు. అంటే మనిషి నీతి ఏంటని మనిషికే తెలియదు, ఎలా బ్రతకాలో మనిషికే తెలియదు, ఏ పరిస్థితులు ఎలా ఉండాలో మనిషికి తెలియదు. ఇవన్నీ ఎవరు ఇచ్చేదంటే దేవుడు ఇస్తూ ఉండు. నువ్వు ఎప్పుడైతే నీ మార్గాన్ని మార్చుకున్నావో దేవుడి దగ్గర నుంచి వచ్చే నీతి ఆడికి కట్ అయిపోతుంది. ఎప్పుడైతే కట్ అయిపోతుందో నీ సొంత నీతి అలవర్చుకుంటావు. ఈ రోజుల్లో కూడా మనుషుల్లో ఉన్న ఒక నీతి ఏంటంటే, ఒకరిని కొడితే కానీ మనం పైకి రాలేము, ఒకరిని మోసం చేస్తే కానీ మనం పైకి రాలేము. ఇది ప్రజెంట్ సిస్టమ్ నడుస్తూ ఉంది ఈ లోకంలో. ఒకరిని మోసం చేస్తే మనము పైకి రాలేము, ఖచ్చితంగా మోసం చేయాల్సిందే, ఇది తప్పు కాదు అని లోకం నేర్పిస్తూ ఉంది. దేవుడేమి నేర్పిస్తాడంటే, ఒకరిని మోసం చేయడం అనేది ఖచ్చితంగా అది అన్యాయమో అని దేవుడు నేర్పిస్తూ ఉండు. అర్థం చేసుకోవాలంటే దేవుడి గురించి ఇదొకటే కాదు, దేవుడి దగ్గర నుంచి మానవునికి సంబంధించిన నీతి ఎప్పుడైతే దేవుడి విషయంలో ఇతను మారిపోతాడో, దేవుడి దగ్గర నుంచి రావాల్సిన నీతి
అతను నేర్చుకోకపోగా ఈ రోజున ఏమైతే మనం అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దుర్నీతి అనుకుంటున్నామో ఇవన్నీ దేవుడు తెలియకపోవడం వల్ల జరిగిన ఒక పరిస్థితులే కానీ దేవుడు కలిగి ఉన్న వాళ్ళు చేసే ఒక పరిస్థితులు కాదు. ఇంత దారుణమైన పరిస్థితులు దారితీస్తాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మీకు ఆల్రెడీ ఈ యొక్క పాత నిబంధనలో ఆల్రెడీ వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, ఇలాగ ఎవరన్నా చేస్తే వాళ్ళని కొట్టి చంపమని చెప్పి, అంటే అంత తీవ్రమైన నేరంగా దీన్ని దేవుడు పరిగణించాడు. ఇంకొకటి ఏంటంటే, అలా చేయమని చెప్పడం కూడా పాపమే వాళ్ళకి. అంటే వాళ్ళల్లో కానీ లేకపోతే పక్క వాళ్ళు కానీ అలాగ చేసేది కానీ చేయమని ప్రోత్సహించేది కూడా పాపమే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి. దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి అనుగుణంగా ఉన్నంత వరకు, అంటే దేవుని విషయంలో వీళ్ళు ఎంతమంది అయితే అనుగుణంగా ఉన్నారో అంతవరకు బాగానే ఉండింది. వీళ్ళు ఎప్పుడైతే ఇతర యొక్క విగ్రహాలకి అలవాటు పడి బానిసలు అయిపోయారో దేవుడు వాళ్ళకి చెప్పిన విధంగా అక్కడ దేవుడి గురించి తెలిసిన వాళ్ళని శిక్షించడం జరిగింది. అయితే దీన్ని తీసుకొని వచ్చి ఇప్పుడున్న క్రైస్తవులకి మీ దేవుడు ఇలా గుడికి రమ్మంటే కొట్టి చంపమంటుండో అనేది ఇది మూర్ఖత్వం, ఇది అజ్ఞానము. కాబట్టి దేవుని విషయంలో ఈ ఆజ్ఞ అనేది క్రైస్తవులకు సంబంధించింది కాదు. దేవుడు ఏం చెప్పాడంటే కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ఆజ్ఞ ఎక్కడా లేదు. ఎందుకంటే మనమంతా లోకంలో ఉన్నాం కాబట్టి మన చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు కాబట్టి ఎవరిని మనము కించపరచకుండా హేతు అడిగే ప్రతి ఒక్కరికి, అంటే హేతువాదులు అడిగే ప్రశ్నకి ప్రతి ఒక్కరు కోపగించుకోకుండా శాంతంగా నిదానంగా సమాధానం మీరు చెప్పండి అని కొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు. కానీ అలాగా అడిగిన వారిని అలాగా గుడికి రమ్మని వాడిని కొట్టి చంపమని ఎక్కడా చెప్పలేదు. వాస్తవంగా ఇంకొక సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు వారిని బంధించేదానికి ఆ రోమా సైనికులు వచ్చినప్పుడు ఈ పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉంటుంది. అయితే ఈ మల్కు అనే ఒక సైనికుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు అది చూసి పేతురు గారు తట్టుకోలేక ఆయన చెవి నరికేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఈ హింస ఇటువంటి యొక్క దారుణము మనం చేయకూడదు, మనం కరుణ్యం చూపించాలి కానీ ఇటువంటి క్రియలు మనం చేయకూడదని పేతుర్ని హెచ్చరించి మరలా ఆయనకి బాగు చేయడం జరిగింది. ఇది యేసుక్రీస్తు వారు నేర్పించాడు. కానీ ఒకరిని కొట్టి చంపమని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఎక్కడా చెప్పలేదు. అయితే ఇది ఎందుకు చెప్పబడిందంటే, ఆ రోజుల్లో ఉంటున్న మనుషులు కఠినస్తులు, మూర్ఖులుగా ఉన్న జనాలు, కఠినంగా మూర్ఖంగా ఉన్న జనాలు, చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు అట్లాగున్న జనాల్లాగా మీరు కూడా మారిపోకూడదు. నీతి న్యాయం బ్రతకాలంటే మీరు ఖచ్చితంగా నా దగ్గర ఉండాలా. ఇట్లాగానే వెళ్ళిపోయినట్లయితే నీతి న్యాయం మర్చిపోయి చాలా దారుణంగా జీవిస్తారు. అంటే ఒక విషయం అర్థం చేసుకుందాం. ఎందుకు దేవుడు ఇలాగ చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళకి అప్పుడు బయలు దేవత, అస్తారోతు దేవత, ఆ తర్వాత దాగోను దేవత, ఇట్లాగా దేవతలు ఉండేవాళ్ళు అనమాట. ఈ దేవతల పేర్ల మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యభిచారం చేసేవాళ్ళు. అర్థం కావట్లేదా? వ్యభిచారం ఎట్లాగా అప్పుడు మీకు అర్థమవుతుందో, కొన్ని దేవాలయాలకు వెళ్తే పైన బూతు బొమ్మలు ఉంటాయి. అది ఇప్పుడున్న వాళ్ళు వాటిని ఏం చెప్తారంటే ఇది లోక కళ్యాణం అని చెప్తా ఉండరు. అదంతా ఒకప్పుడు మనుషులు తెలియదు కాబట్టి, సంసారం తెలియదు కాబట్టి అలాగా గుడ్ల మీద ఇటువంటి బొమ్మలు వేసాము అని, అందువల్ల అది తెలుసుకొని సంసార క్రియలు జరిగించి కుటుంబాన్ని డెవలప్ చేసుకునేదానికి అని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఆ సిస్టమ్ అట్లా రాలేదు. మీకు ఇప్పటికీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు వరి కానీ లేకపోతే ధాన్యం పంట వేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా 2 చిన్న బొమ్మలు చేసుకోవాలి దేవుళ్ళ పేరు మీదుగా, ఆడ మగ. ఈ బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలకి పెళ్లి చేసి ఆ బొమ్మల్ని ఒక్కటిగా చేసి ఆ నైటు, అంటే ఏదైతే పొలం ఉంది కదా ఆ పొలం కోత కోసేటప్పుడు కానీ లేకపోతే ఆ పంట వేసేటప్పుడు కానీ ఏం చేస్తారంటే ఆ బొమ్మల్ని రెండింటిని తాడుతో కట్టి అక్కడ పండుకొని పెట్టి నైట్ నిద్ర చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ బొమ్మల్ని విడదీసేవాళ్ళు అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ దీనికి ఇట్లా రాలేదు, బొమ్మలు రాలేదు. ఫస్ట్ ఏం చేశారంటే
మనిషి ఏం ఆలోచన చేశాడంటే ఈ యొక్క హిస్టరీ వేరే దేశంలో ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి, మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఈ పరిస్థితులు వేరే దేశంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఇంకా పల్లెటూరు గ్రామాల్లో ఏంటంటే ఫస్ట్ ఈ పని మనుషులు చేసేవాళ్ళు, బహిరంగంగా బట్టలు విప్పుకొని సంయోగం చేసేవాళ్ళు అనమాట పంటలు పండాలంటే. ఇది ఏం చేశారు, దానికి ముందు ఏం చేసేవాళ్ళంటే వర్షం వచ్చేదానికి వీళ్ళంతా గ్రామ ప్రజలంతా ఏం చేసేవాళ్ళంటే బహిరంగంగా ఆ దేవాలయాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ తమ బట్టలు వెప్పు తీసుకొని సంయోగం చేసేవాళ్ళు. ఈ యొక్క సంయోగం వల్ల శక్తి దేవుడికి, ఆకాశ దేవుడికి వస్తుంది. ఆకాశ దేవుడు ఎప్పుడైతే శక్తి పొందుకుంటాడో భూమి అనే దేవతని సంయోగించి ఆయన చర్య జరపడం వల్ల ఈ వర్షం వస్తుంది, దానితో మెరుపులు వస్తాయని భ్రమలో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. అందుకే కప్పలకి పెళ్లి చేసేది, కప్పలకి పెళ్లి చేస్తారన్నమాట. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో చేస్తారు, కప్పలను పట్టుకొని పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారు? కప్పలకు పెళ్లి చేస్తే వర్షం రావడం ఏంది? వర్షం అందుకు కాదు వచ్చేది. వాళ్ళ ఆలోచన ఏంటంటే మెరుపుల ద్వారా భూమిని, పైన ఆకాశ దేవుడు భూమి అనే స్త్రీని సంయోగం చేయడం వల్ల దీనికి పరిస్థితిగా ఆ శక్తి వల్ల వర్షం అనేది వస్తుందని నమ్మేవాళ్ళు ఆ ప్రజలు. అందుకే ఈ సంయోగ శక్తి దేవుడికి లేదు కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి వర్షాన్ని ఇవ్వట్లేదు. ఈ యొక్క శక్తిని మనము జంతువుల రూపంగానో మనుషుల రూపంగా మనం ఇవ్వాలనేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరూ భార్యాభర్తలు అందరూ వచ్చి బహిరంగంగా వ్యభిచారం చేసేవాళ్ళు అనమాట. బహిరంగంగా సంయోగం చేసుకునేవాళ్ళు. దీనివల్ల వ్యభిచారం భయంకరంగా పెరిగిపోయింది. దీనికి నిదర్శనంగా ఎవరు మర్చిపోకూడదనే ఆ గుళ్ళు దేవాలయాల మీద బూతు బొమ్మలు చెక్కేవాళ్ళు, ఇలాగ చేసుకోవాలా అని. ఇది రాను ఏమైందంటే మనుషులు జ్ఞానవంతులుగా మారుతూ ఉన్నారు కదా, రాను ఇది మూఢత్వం, ఇట్లా మనం చేయకూడదు అనేసి ఆ సిస్టమ్ అలాగా ఆగిపోతా అది లాస్ట్కి ఏమైందంటే బొమ్మల రూపంగా వచ్చింది. పంటలు పండాలంటే వర్షం రావాలంటే బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేయాలా. నేను చెప్పేది అబద్ధమైతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ సిస్టమ్ ఎట్లా వచ్చింది అనేసి. ఇట్లాగా ఈ సిస్టమ్ వచ్చేది. ఇంకా వాళ్ళ దేవుడికి శక్తి లేదనేసి నరబలులు ఇచ్చేవాళ్ళు, మనుషుల్ని బలి ఇచ్చేది వాళ్ళ దేవుడికి శక్తి రావాలనే దానికి. ఇంకా వాళ్ళ దేవుడికి శక్తి రావాలంటే పిల్లల్ని మంటల్లో ఆహుతి ఇచ్చేవాళ్ళు. దేవుని చిత్తంగా అంటే వీటి యొక్క నెట్లో సెర్చ్ చేసి వీటి యొక్క రిజల్ట్ మేము ఈ వీడియో చివరగా మేము అటాచ్ చేసి చూపిస్తాం, ఒకసారి చూడండి ఇది చెప్పేది కరెక్టా కాదు అనేసి. ఇటువంటి మూర్ఖత్వంలో ఉండేవాళ్ళు నరబలులు, పసిపిల్లలను చంపడము, ఇటువంటి బహిరంగంగా వ్యభిచారము, బహిరంగ సంయోగము ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట దేవుడు తెలియని ప్రజలు. అట్లాగా వీళ్ళు కూడా మారిపోకూడదు, ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు అనేసి దేవుడు ఏం చేశాడంటే అట్లాగా నిన్ను ఎవరన్నా ప్రేరేపిస్తే వాళ్ళని చంపేయి, ఆ మూర్ఖత్వంలోకి మీరు వెళ్ళొద్దు. అదే నీతి ఆ రోజున్న వాళ్ళకి, అదే నీతి. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు, దేవుడు చెప్పిందే జ్ఞానం. అందుకే దేవుడు చక్కగా వాళ్ళకి చుట్టుపక్కల జనాలు వాళ్ళందరికంటే ఇజ్రాయెల్ ప్రజలు జ్ఞానవంతంగా ఉండరు, కావాలంటే ఇప్పుడు కూడా వాళ్ళు జ్ఞానంగానే ఉన్నారు. ఎందుకు ఆ రోజున ఏమైతే వాళ్ళు అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ తెలివితేటలు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కారణం వాళ్ళు అనుసరించిన విధి విధానాలు. కాబట్టి ఇవి క్రైస్తవానికి సంబంధం లేదు, ఇది పాత నిబంధనకు సంబంధించింది. ఆ పాత నిబంధనలో కూడా ఆ రోజుల్లో ఉంటున్న జనాలకు సంబంధించింది కాదు, ఈ రోజుల్లో ఉంటున్న జనాలకి సంబంధించింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలని, ఎవరైతే తప్పుగా నేర్చుకున్నారో ఈ విషయంలో వాళ్ళు మారు మనసు పొందాలని, ఈ విషయాన్ని ఎవరైతే తప్పుగా తెలుసుకొని దేవుడి దగ్గర రాకుండా ఉన్నారో వాళ్ళ విషయంలో దేవుడి గురించి మరలా వాళ్ళు రీసెర్చ్ చేసి దేవుడి దగ్గరికి రావాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.